అందరికీ నమస్కారము. ఉగాది పండుగ వచ్చిందంటే శనగపప్పు నానబెట్టేసుకొని మంచిగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. పూర్ణం ఎంత మంచిగా వస్తే అంత మంచిగా బూరెలు కానీ పూర్ణం బూరెలు కానీ భక్షాలు కానీ ఎలా అంటే అలా చేయడానికి ఈజీగా వస్తుంది. మనం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అయితే భక్షాలు చేసిన వీడియో పెట్టినాము ఇదే పూర్ణంతో. ఇలా పప్పు మెత్తగా ఉడకనిచ్చేసి మంచిగా రుద్దేసుకోవాలి. రుద్దిన తర్వాత ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు, ముప్పావు కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగి మంచిగా పప్పు బాగా ఉడకనిచ్చేయాలి. మళ్ళీ ఉడికిన పప్పునే ఇలా బెల్లం వేసి రుద్ది మంచిగా ఉడికిన తర్వాత ఇందులో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పావు కేజీకి 2-3 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలి. దగ్గరకు ఉడకనిచ్చేసి పూర్ణం రెడీ అయిపోతుంది. ముందు పూర్ణం చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా పూర్ణం చల్లబడనిచ్చేసుకోవాలి. వేడి వేడి పూర్ణంతో భక్షాలు చేయరాదు, పూర్ణాలు చేయరాదు, చాలా ఇబ్బంది అవుతుంది. భక్షాలు చేయరాని వాళ్ళకైతే ఈ పూర్ణాలు చాలా ఈజీ ప్రాసెస్. పూర్ణం ఎంత మంచిగా కుదిరితే అంత టేస్ట్ ఉంటుంది మనకు భక్షాలు కానీ మనకు ఈ పూర్ణంతో చేసే బూరెలు. ఈ పూర్ణం అయితే తప్పకుండా చల్లారనిచ్చేయాలి. ఇంకా వేడి వేడి దాంతో ఏం చేయరాదు. బూరెలు చేయడానికైతే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకు 2 గ్లాసుల వాటరు మసులుతూ ఉంటే కొంచెం బెల్లం వేయాలి. ఎందుకంటే రవ్వ చప్పగా లేకుండా మనకు బూరె చప్పగా లేకుండా పూర్ణం పెట్టినా కానీ కొన్ని రవ్వ వల్ల కొంచెం చప్పదనం అనిపిస్తుంది. చప్పగా లేకుండా మనం కొంచెం బెల్లం వేసుకొని ఆ వాటర్లో ఈ రవ్వ ఉడికిచ్చేసేయాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా కొంచెం పిండిలాగా మనం చపాతీ పిండిలాగా నెయ్యి వేసి మంచిగా ముద్దకు వచ్చేలాగా మంచిగా పిసకాలి. ఇంక ఈ బూరెలు ఏంటంటే మనకు భక్షాలు చేయరాని వాళ్ళకు చాలా ఈజీ. ఈ పూర్ణాలు కూడా మనం మినపప్పు దోశపిండితో చేసే పూర్ణానికంటే కూడా ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. రవ్వతోటి చేసేది చాలా ఈజీ ప్రాసెస్. ఈ బూరెలు రకరకాలు చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. ఈ ఒక రవ్వతోటి కాకుండా ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. మనం మామూలుగా ఉత్త రవ్వ పోస్తే కొంచెము మీద చప్పగా అనిపిస్తుంది. అందుకే రవ్వ ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇలా మంచిగా పిసకడం వల్ల బూరె మంచిగా కాలుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా మనము బూరె రౌండ్గా వస్తుంది. ఇలా మనము పూర్ణం అయితే అన్నీ ఉండలు చేసి పెట్టేసుకోవాలి. ఎంత సైజు అంటే అంత సైజు చేసేసుకోవచ్చు. పూర్ణం ఎంత టేస్ట్ ఉంటే ఆ బూరె అంత మంచిగా అనిపిస్తుంది. ఇలా రౌండ్గా బాల్స్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని మనము రవ్వను కూడా మంచిగా చిన్నగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. చేతులకు కొంచెం ఆయిల్ రాసేసుకొని మనము రవ్వను కూడా అరచేతిలో వేసేసుకొని రవ్వ ఇలా ఈ బాల్స్ పెట్టేసి మళ్ళీ దగ్గరికి రౌండ్గా చేసేసుకోవాలి బాల్స్. మనం ఏంటంటే ముందు పిసకడంతో ఈ బాల్స్ ఎలా అంటే అలా వస్తాయి. ఇంక ఇది ఎంత ఈజీ. భక్షాలు చేయడము చాలా కష్టం అనిపిస్తుంది రాని వాళ్ళకైతే. మనము పోయినసారి వీడియోలో చాలా పెద్ద సైజు భక్షాలు చేసాము. అంతకుముందు వీడియోలో ఈ మనకు బూరెలు కూడా రకరకాలు ఉన్నాయి. ఒక 2-3 రకాల బూరెలు కూడా ఉన్నాయి. వీడియోస్, షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఇలా చూసుకుంటే మనకు కొంచెం తెలుస్తుంది. టేస్ట్ అయితే చేసిన తర్వాతనే మనం తిని చూస్తేనే ఈ టేస్ట్ ఉంటాయా అన్నట్టు అనిపిస్తుంది. పూర్ణం ఎంత టేస్ట్గా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి బూరెలు కానీ భక్షాలు కానీ. పూర్ణం అయితే ఇలా గట్టి చల్లారినాక ఇంత గట్టితనం ఉండాలి. ఇది చాలా ఈజీ. మనము అది మొత్తము దగ్గరికి నొక్కేసుకున్నామంటే మంచి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. రవ్వలు కూడా నెయ్యి వేసాము, పూర్ణంలో కూడా నెయ్యి వేసాము. స్వీట్ కూడా సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాదు. కొంచెము ఎక్కువ తినేవాళ్ళు పూర్ణంలో కొంచెము బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది షుగర్తో కూడా చేయొచ్చు, బెల్లంతో కూడా చేయొచ్చు. బెల్లం చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి బెల్లం వేసుకుంటే మనకి ఎలాంటి తేడా రాకుండా ఈజీగా
ఇంకా ఇవి కాలవడం మటుకు బూరెలు తప్పనిసరి ఆయిల్లో వేసి కొంచెం ఒక నిమిషం టైం ఇచ్చి మళ్ళీ బూరె వేసుకోవాలి. ఎందుకంటే గబా గబా బూరెలు వేసేసినాం అంటే ఒకదానికి ఒకటి అంటుకుంటుంది. మళ్ళీ కింద కొన్ని బూరెలు ఏమవుతాయి అంటే కింద అంటుకొని కింద ఒక కొంచెం వెడల్పు మాడిపోయినట్టు కూడా అవుతుంది. అలా కాకుండా మనకు అంత ఒకే తీరు కాలాలనుకుంటే మనము కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల బూరె ఒకే కలర్ కాలిపోతుంది. ఇలాంటి తేడా రాకుండా ఇప్పుకపోకుండా కొన్ని బూరెలు అందులో వేయగానే ఆయిల్లో ఇప్పుకపోతాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఏం చేయాలంటే మనము ఊరికే గంటెతోటి ఆయిలు వాటిని కదిలియకుండా మనము గంటెతోటి నెడుతూ ఉండాలి. ఆయిల్ నెడితే కింద కదిలికి వస్తుంది. కింద అంటుకోకుండా కింద మాడిపోకుండా మంచిగా కదులుతాయి. ఇంకా కొంచెం చిన్న సైజ్ చేసుకున్నాం అంటే మంచిగా రౌండ్గా పైన జల్లిగంట పెట్టి కూడా తిప్పవచ్చు. ఇలా అనడం వల్ల కింద అంటుకోదు, మాడిపోదు. ఆయిల్ అయితే తప్పనిసరి ఇలా దాని మీదికి పడేలాగా గంటెతోటి అనాలి. అనడం వల్ల ఒకే తీరు కాలిపోతుంది. ఒక దిక్కు తెల్లగా ఒక దిక్కు ఎర్రగా కాలకుండా ఒకే తీరు కాలిపోతుంది బూరె. ఉగాది పండుగ వచ్చిందంటే రకరకాల భక్షాలు, బూరెలు, కందగడ్డ భక్షాలని ఇలా బూరెలు కూడా కొబ్బరి బూరెలు, ఈ పూర్ణం బూరెలు, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఒక్కటని కాదు కానీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ బూరెలు అయితే. ఇలా కొంచెం జాగ్రత్త తీసుకొని కాల్చామంటే ఒకే తీరుగా కాలిపోతుంది. దోశ పిండితోటి చేయొచ్చు, గోధుమ పిండితోటి చేయొచ్చు, బియ్యం పిండితోటి చేయొచ్చు, ఇలా మనం ఉప్మా రవ్వతోటి చేయొచ్చు. కానీ కొంచెము మనము చేసే విధానం వేరుంటుంది. మార్చి కొన్ని పద్ధతులు మార్చుకుంటూ పిండి ఉడికేది ఎలా, మనం కలిపేది ఎలా అని కొన్ని చిట్కాలు తెలిసినాయంటే రకరకాల పిండితోటి రకరకాల పూర్ణంతో చేసేసుకోవచ్చు. ఇలా ఈ కలర్ అయితే కాల్చేసామో కొంచెం మనకు టేస్టీ బూరెలు రెడీ కావాలంటే ఈ ప్రాసెస్ తప్పనిసరి. ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసేసుకోవచ్చు. ఆహా!